మంచిగా అలా కూడా తినొచ్చు బన్నులో. ఇంకేంటంటే రైస్లో కూడా తినొచ్చు. ఇంకా రాగి సంగట్లు అయితే సూపర్ సూపర్ వెరీ వెరీ టేస్ట్ ఉంటుంది అనమాట. చేస్తున్నాను ఆల్రెడీ. ఎలా చేస్తానో చూసి నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వచ్చేయండి. కాల పాయ అంటారు, కాల షోర్వా అంటారు, కాల కర్రీ అంటారు. కాళ్ళు, మేక కాళ్ళు. సరేనా, వచ్చేయండి ఎలా చేస్తాను చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మేక కాళ్ళ కూర చేస్తున్నాను. ఇంకా పాయ అంటారు, ఏదైనా అనొచ్చు. ముందుగా ఆయిల్ వేసేసి ఆయిల్లో కొంచెం గరం మసాలాలు వేసి దాంట్లో ఉల్లిపాయ పేస్టు పచ్చిమిర్చి వేసి కాళ్ళు శుభ్రంగా కడిగేసేసి వేసనమాట. మేక కాళ్ళు ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసిన. చాలా సింపుల్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు పడినప్పుడు ఇలా చేసుకొని పాయలాగా చేసుకొని చపాతీలో కానీ ఇంకా మనకి బయట బన్ను దొరుకుతుంది, పాయలో ముంచుకునే బన్ను మైదీపట్నంలో. ఆ బన్ను తెచ్చుకొని కూడా తినొచ్చు. మంచిగా పాయ జ్యూసీగా చేసుకొని. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు కారం కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే పాయ కదా. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఉల్లిపాయ పేస్ట్తో పాటు. ఇప్పుడు రుచి సరిపడా ఉప్పు వేసుకుందాం. మొత్తం దీన్నంతా కలిసేలాగా కలుపుకుందాం ఒకసారి. ఇలా మొత్తం ఒకసారి ఇలా కలిపేసేసుకుంటే చాలా 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 టేస్టీ కాళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక 3 టమాటాలు వేసేసుకుందాము. ఎక్కువ వేయద్దండి, ఎక్కువ వేస్తే ఏంటంటే తీయగా కొంచెం అటు ఇటుగా అయిపోద్ది అనమాట. దీంట్లో చింతపండు పులుసు కూడా పోస్తారు, చింతపండు రసం కూడా వేస్తారు. కానీ నేను వేసుకోలేదు, ఎందుకంటే నాకు చింతపండు పడదు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కొంచెం చింతపండు తినగానే చేతులు నొప్పులు వచ్చేస్తాయి అనమాట. అది ఇలా వేసుకున్నాం కదా, కాసేపు ఒక 3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే ఆ ఉప్పు కారం మసాలా అంతా ఉంది కదా, ఇంకా టమాటా కూడా మగ్గుతుంది అనమాట మంచిగా చక్కగా. దానికంతా పట్టి అప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలో, ఎంత కర్రీ కావాలో అంత అన్ని, అంటే 2లో అంటే కాళ్ళు కూడా ఉడకాలి కదా, దానికి సరిపడా నీళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. విజిల్ కాదండి, ఖాళీ ఇదనమాట. ఇప్పుడు మటన్ మసాలా వేసేసుకుందాము. నేను ఎప్పుడు ఇదే వాడతానండి, మటన్ మసాలా. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఇది వాడి చూడండి. ఇంకా వేరే మసాలాలు ఏం అవసరం, అంత టేస్ట్ ఉంటుంది. వేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకుంటే మంట హైలో కాకుండా ఎప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం దీంట్లో ఒక చుక్క నీళ్ళు కూడా వేయలేదు కాబట్టి హైలో అస్సలు పెట్టుకోవద్దు, మాడిపోతుంది అనమాట. మాడిపోతే చేదైపోద్ది కూర. ఇట్లా కొంచెం చిన్న మంటతోటే మనము ఉడికించుకుంటే ఏంటంటే ఇదిగో టమాటా చక్కగా మగ్గుతుంది అనమాట, సాఫ్ట్ అవుతుంది. అందులో ఉప్పు కారం కూడా కొంచెం ఈ ముక్కలోకి వెళ్ళి టేస్ట్ అనేది ఉంటుంది. చూసారా, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు 2 లోటాలు నీళ్ళు వేసుకున్నాం, అంటే 2 చెంబులు నీళ్ళు వేసేసుకున్నాం కదా. మనం కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఒక 6-7 విజిల్ పెట్టేసేసుకుంటే ఇట్లా హైలో పెట్టి మనకి రుచికరమైన కాళ్ళ కర్రీ అయితే అయిపోతుంది. అది అనమాట ఫ్రెండ్స్. సరేనా, మంచి మంచి టేస్టీ వంటలు చేసి పెడతా ఉంటాను. లైక్ చేయండి, ఓకేనా. కుక్కర్ విజిల్ వచ్చే వరకు విజిల్ అయిపోయాక లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని టేస్ట్ ఎలా ఉందో తిని చూసి చెప్తాం.